మా ట్రైన్లో ఏంటంటే అందరు స్పోర్ట్స్ పర్సన్స్ ఎన్సీసీ క్యాడెట్స్ ఉన్నారు. అందరు ఢిల్లీ వెళ్తున్నారు. ఏవో నేషనల్ మీట్స్ ఉన్నాయంట. ఏ తంబి ఇక్కడ కనిపిస్తున్న ఈ ముగ్గురేమో 6th క్లాస్ 4th క్లాస్ ఒకడేమో 3rd క్లాస్. పేరేంగా వీళ్ళప్పుడు నేషనల్ సాక్షి ఆడుతున్నారు. ఎంగా క్లాస్. వరంగల్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి అయితే టికెట్లు ఆల్రెడీ బుక్ చేసాం. ఇంకా ట్రైన్లో ఫుడ్ ఢిల్లీ వెళ్ళాక స్టే మేనేజ్ చేసుకోవాలి. తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళనేది ట్రైన్లో ఫిక్స్ అవుతాం. ట్రైన్లో ఫుడ్ ఎలాగో బాగోదని చెప్పేసి ఇక్కడ నుంచి మేము స్ప్రౌట్స్, ఇంకా బ్రెడ్, జామ్, కొన్ని స్నాక్స్, బురుగులు తీసుకెళ్తున్నాం. ఇంక వీటితోనే మేనేజ్ అయిపోవాలి 24 hours. సందీప్, నీ బ్యాలెన్స్ చేయించరా. 557 రూపీస్. బాబు, నీ బ్యాలెన్స్ చేయించు. 42 రూపాయలు. మా బడ్జెట్ వచ్చేసి ఇప్పుడు సందీప్ గారి దాంట్లో 552 రూపాయలు ఉన్నాయి. నా దాంట్లో 42 రూపాయలు. వీడియో తీసే ఫోన్లో 700 రూపాయలు ఉన్నాయి. క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే మెయిన్ రోడ్లో ఈ వంటలు కనిపించాయి. భయాలకేమో హెల్మెట్ లేదు, ఫైన్ వేస్తారంటారా? ఇవి రోడ్డు మధ్యలో వెళ్తున్నా కానీ ట్రాఫిక్ జామ్ అయితే అవ్వట్లేదు. మంచిగా ట్రైన్ చేసినట్టున్నారు. 20 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాడు, క్యాబ్ అయితే రాలేదు. యూటర్న్ తిరిగి వచ్చేసరికి 20 minutes పట్టిందంట. సో టైం కూడా ఎక్కువ లేదు. మనమైతే ఇప్పుడు కేపీహెచ్బీ నుంచి లింగంపల్లి వెళ్ళాలి. మన ట్రైన్ లింగంపల్లి 7కి స్టార్ట్ అయింది. అనుకున్న దానికంటే ముందే వచ్చాం లింగంపల్లికి. ఆల్రెడీ మా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్లో ఉంది. అర్జెంట్గా వెళ్ళి మేము ప్రజెంట్ లింగంపల్లి నుంచి వరంగల్ ట్రైన్ టికెట్స్ తీసుకోవాలి. ఎందుకంటే మేము బుక్ చేసిన టికెట్స్ వరంగల్ నుంచి ఢిల్లీకి. ఇది ఎమర్జెన్సీ విండో, ఇప్పుడే రావట్లా, మళ్ళీ ఇంక ఎమర్జెన్సీలు ఎలా వస్తుందో. ఢిల్లీ ట్రైన్ ఎక్కడానికి మనం ఇప్పుడు లింగంపల్లి నుంచి వరంగల్ వచ్చాం. ఇక్కడ ఢిల్లీ ట్రైన్ ఎక్కాలి. అది ఇంకా టైం చూస్తే 10:22 అయింది. అది ఇంకా 1 hour లేట్ ఉంది. సో బాగా ఆకలి వేస్తుంది. ఫస్ట్ ఏదైనా తినాలి. వరంగల్ శిల్పకళా తోరణం. ఇవి వరంగల్లో చాలా కనిపిస్తాయి. ఇక్కడ అన్ని ఇలానే కట్టుంటారు. అన్ని వరంగల్ థీమ్లోనే కట్టుంటారు. ఇది వరంగల్ స్టేషన్ బయట వ్యూ. చూడటానికి చాలా బాగుంది. చిన్న స్టేషన్ అయినా కానీ బాగా వరంగల్ థీమ్లో కట్టారు. ఈ లైటింగ్ మాత్రం సేమ్ ప్రేమ్ మందిర్లానే ఉంది. స్టేషన్ బయట ఎక్కువ షాప్స్ కూడా లేవు. సో టిఫిన్ అయితే తిన్నాము. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. ఆకలి తీరాలి కాబట్టి ఇంకేదో ఒకటి తినాల్సి వచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళేసి మన ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. ఫైనల్గా 1 గంట తర్వాత మన ట్రైన్ వస్తుంది. చలో ఎక్కి ఇంక రేపు పొద్దున స్టార్ట్ చేద్దాం. మేమైతే ఇప్పుడు నాగ్పూర్కి వచ్చాము. సో టిఫిన్ కోసం వెతుకుదాం, ఏమైనా కనిపిస్తుందేమో. ఒకవేళ కనిపించకపోతే ఇంక మా దగ్గర ఉన్న స్నాక్స్తో అడ్జస్ట్ అవ్వాలి. టిఫిన్ దొరకలేదు, అందుకే మా దగ్గర ఉన్న స్నాక్స్ ఈ బ్రెడ్ తోటి అడ్జస్ట్ అయిపోయాయి వాళ్ళకి. మధ్యాహ్నం ఇంక ఇంటర్సెక్షన్ ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ బ్రెడ్, కిసాన్ జామ్, కెచప్, ఇంకా స్ప్రౌట్స్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాం. ఏదో మిగిలిపోయిందని వెళ్తే అందుకే ఒక చాయ్తో ఫినిష్ చేద్దాం అనుకున్నా. ఇది చూస్తేనేమో నీళ్ళకి ఎక్కువ, పాలుకు తక్కువ. భయ్య పాలు కలపడం మర్చిపోయినట్టున్నాడు. ఇక్కడ టనల్ వచ్చిందని ఈ పిల్లలు చూడండి ఎలా అరుస్తున్నారు. మా ట్రైన్ ఆపేశారు. ఆ ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్ వస్తుంది, చూద్దాం. చాలాసేపు నుంచి ఇక్కడ మా ట్రైన్ ఆపేశారు. ఏంటా అని చెప్పి టీసీని అడిగితే ఎవరో చైన్ లాగారంట ఏసీ కోచ్లో. అందుకని చాలాసేపు నుంచి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడే సిగ్నల్ వచ్చింది. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలా కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ వ్యూ చాలా బాగా అనిపించింది. ఈ ట్రైన్ చూడండి కర్వ్ ఎలా తిరుగుతుందో. మనకు రిజర్వేషన్ ఉన్నా ఏ సీట్ ఉన్నా కానీ ఈ డోర్ దగ్గర నుంచి ఉందే మన ట్రైన్ జర్నీ కంప్లీట్ అవ్వదు కదా. కాసేపు ఈ ట్రైన్ వ్యూ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 12:30 అవుతుంది. అసలు ఏంటో ఒక వాటర్ బాటిల్ కూడా రాలేదు ఇప్పటి వరకు. బాగా దాహంగా ఉంది. ఇంకో 10 నిమిషాల్లో స్టాప్ కూడా వస్తుంది. ముందు దిగి అసలు ఒక వాటర్ బాటిల్ కొనాలి ముందు. ఓకే, మన స్టాప్ కూడా వచ్చింది. ఈ స్టేషన్ వచ్చేసి టార్సీ జంక్షన్. ఇది పక్కన చూసారా ఎన్ని లారీలు ఉన్నాయో. లోడింగ్స్ అన్లోడింగ్స్ అన్ని ఇక్కడే జరుగుతున్నట్టున్నాయి. కనిపిస్తుంది కదా డీజిల్ లోకోమోటివ్. దీన్ని స్టంటింగ్ కి వాడతారేమో ఇక్కడ. ఫస్ట్ మనం అయితే వాటర్ బాటిల్ తీసుకోవాలి. చాలా దాహంగా ఉంది అసలు. చూడాలి ఈ స్టేషన్ లో మంచి ఫుడ్ దొరుకుతుందో లేదో. సమోసా ఇంకా పూరి ఇచ్చారు, కర్రీ ఇచ్చారు కానీ వరస్ట్ అసలు. ఏదో చూలే వరస్ట్ అసలు దరిద్రం. తప్పక తిన్నాక అడ్జస్ట్ అవ్వాలంటే ఏం చేయరు. వీటన్నింటిలో టేస్ట్ బాగుంది. మిరపకాయ ఒకటి అంట. హైదరాబాద్ నుంచి వచ్చిన జర్నీలో మనం గోదావరి దాటి వచ్చాం. ఇది వచ్చేసి సెకండ్ నది, దీని పేరు నర్మదా. ఇప్పుడైతే మేము ఇటార్సీ జంక్షన్ దాటి కొంచెం దూరం రాగానే మా ట్రైన్ అయితే కొండల్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మేమైతే మ్యాప్లో చూసాము. ఇక్కడ చుట్టుపక్కల 3 వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. కనిపిస్తాయో లేదు తెలియదు కానీ కనిపిస్తే బాగుండు. పక్కనే కొత్తగా ట్రాక్ కూడా కడుతున్నారు. అవన్నీ కొండల మధ్యలో నుంచి వెళ్తున్నాయి టన్నెల్స్. చూద్దాం మా ట్రైన్ కూడా ఇప్పుడు టన్నెల్లోకి వెళ్తుందో లేదో. రైనీ సీజన్ లో కానీ ఇటువైపు కానీ వస్తే మంచిగా ఉంటుంది వ్యూ. ఆ వెదర్ కి ఈ కరువుస్ ఈ లోయల్లో అయితే. ఇదిగో పక్కనే చూసారా ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి. వీళ్ళకి వాటర్ తో ఏ గొడవ ఉండదు. చాలా ఉంటాయి వీళ్ళకి వాటర్ ఫెసిలిటీస్. మనకున్నదే ఆ గోదావరి, కృష్ణ.
పక్కనే ఇప్పుడే టన్నెల్ వెళ్ళింది, దాంట్లోకి వెళ్తుందేమో అనుకున్నాం, కానీ అక్కడ నుంచి ట్రాక్ చేంజ్ అయింది. ఇటు పక్క చూసారు అసలు లొకేషన్ చాలా బాగుంది, లోయలు ఇవన్నీ. చూద్దాం ముందు ఇంకేమైనా టన్నల్స్ ఉన్నాయేమో. ఇక్కడ గేట్ లోనే నించొని ఉన్నాం, ముందు ఏమైనా టన్నల్స్ ఉంటాయేమో అని చెప్పి. ఇక్కడ చూసారా అటు ఇటు కొండల మధ్యలో ఇది ట్రాక్. అసలు చుట్టుపక్కల ఎట్టు చూసిన ఒక్క ఇల్లు కూడా లేదు, మొత్తం ఫారెస్ట్ ఏరియానే. అసలు సిగ్నల్స్ అయితే డల్, అసలు ఏం లేవు, నిల్లు. అసలు ఇంత అడవిలో అసలు వీళ్ళు రైల్వే వాళ్ళు ఎలా వేసారు కానీ ట్రాక్. మనం వెయిట్ చేసినట్టుగానే ఇంకో టన్నల్ కూడా వచ్చింది. పిల్లలు చూడండి అసలు ఎలా అరుస్తున్నారు. ఈ టన్నల్ పేరు బుద్ని టన్నల్. టన్నల్ దాటంగానే పక్కనే వాటర్ ఫెసిలిటీ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ చూసారా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి టన్నల్స్. మనం వెళ్తుంది ఇప్పుడు రైట్ సైడ్ టన్నల్లోకి, ఇంకోటి లెఫ్ట్ లో వచ్చేసి ఎదురు ఇంకో ట్రైన్ వస్తుంది దానికోసం. ఇవన్నీ కొత్త కట్టారు ఈ టన్నల్స్. లెఫ్ట్ వచ్చేసి దాని పొడుగు 200 మీటర్స్. ఇక్కడ పిల్లలు చూసారు అసలు ఎలా అరుస్తున్నారు. మా ట్రైన్ మొత్తం యూత్ ఉన్నారు, అందరు స్పోర్ట్స్ పర్సన్స్. మా వాడు విజిల్ వేస్తుంది కానీ విజిల్ రావట్లేదు పాపము. అది ఇంకో టన్నెల్. మా భోగి మొత్తం స్పోర్ట్స్ పర్సన్సే ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్, కోచెస్. వీళ్ళందరూ నేషనల్స్ ఆడటానికి అని చెప్పి వెళ్తున్నారు. వీళ్ళలో కొంతమంది భోపాల్లో దిగుతారు, వాళ్ళందరూ ఎన్సీసీ క్యాడెట్స్ షూటింగ్ ఆడడానికి వెళ్తున్నారు. మిగతా వాళ్ళు వచ్చేసి జైపూర్లో ఆర్చరీ ఆడడానికి వెళ్తున్నారు. కొంతమంది ఏజ్ అయితే 7 to 8 years కూడా ఉంది. అంత చిన్న ఏజ్ లో అసలు నేషనల్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఎంత స్కిల్ ఉండాలి. నేను చెప్పిన 3 పిల్లలు వీళ్ళే. మాకు తమిళ్ రాదు, మాకు వచ్చిన అరకొర భాష తోటి వీళ్ళు ఎక్కడికి వెళ్తుందని చెప్పి కనుక్కున్నాం. ఇంకా స్పోర్ట్ ఎన్నా? స్పోర్ట్ ఆర్చరీ మీటర్స్ 10 meters. మీటర్స్ నేషనల్ మీట్ ఎంగ స్టేట్ మీటా నేషనల్ మీటా? నేషనల్ ప్లేస్ ఎంగ ఎంగ కోరు విలేజ్ పేరు తూత్తుకుడి తమిళనాడు. எங்க ஊர் போறீங்க? ఢిల్లీ టు రాజస్థాన్. எல்லாரும் ஆர்ச்சரி में எத்தனை மெம்பர்? 10 மெம்பர். వన్ స్కూల్ ఆల్ எல்லாரும் ஒரே ஸ்கூல் ఎట్లా కలిపారు ఒకే స్కూల్ నుంచి? ఈ పిల్లలకి ఆల్ ది బెస్ట్ చెప్పండి కామెంట్స్ లో. ఇప్పుడు మా ట్రైన్ అయితే 180-120 స్పీడ్ లో వెళ్తుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి భోపాల్. అక్కడ ఎన్సీసీ క్యాడెట్స్ వాళ్ళు దిగుతారు, షూటింగ్ టీం వాళ్ళు. ఇది ఆర్చరీ చేసేది కిట్ అంట పిల్లలది. దీని రేంజ్ 10 meters అంట. అంత నేషనల్స్కి వెళ్తున్నారు వీళ్ళు. రాజస్థాన్లో జరిగే పోటీలకి తమిళనాడుని రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ కిట్ వచ్చేసి ఈ బొడ్డోడే, ఈ పేరు ప్రతీష్ కుమార్ ఫ్రమ్ తమిళనాడు. వీడు 6th class, వీడు కూడా ఆర్చరీ రిప్రజెంట్ చేస్తున్నాడు తమిళనాడుని. మేమైతే ఇప్పుడు ఝాన్సీ స్టేషన్ లో ఉన్నాం. ఇక్కడ 5 minutes స్టాప్ ఉంది, ఏమైనా స్నాక్స్ తీసుకుందాం. మా ట్రైన్ హైయెస్ట్ స్పీడ్ 130. వాటర్ కోసం చెప్పి ఆగ్రా స్టేషన్లో దిగాము. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 14 degrees ఉంది. చలికి కోతులు కూడా పాపం ముడుకొని ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయి అవి. మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆగ్రా క్యాంట్ నుంచి. ఇక్కడ చలి మొత్తం చాలా బీభత్సంగా ఉంది. నెక్స్ట్ స్టాప్ వచ్చి మథురా. రిటర్న్ వచ్చేటప్పుడు ఆగ్రా ఇంకా మథురా కవర్ చేస్తాం. ఫైనల్లీ మనమైతే ఢిల్లీ చేరుకున్నాం ఆఫ్టర్ 24 hours ఆఫ్ లాంగ్ జర్నీ. చలి అయితే బీభత్సంగా ఉంది. మేమైతే అన్ని ఆయుధాలు రెడీ చేసుకున్నాం, స్వెటర్లు, దుప్పట్లన్నీ. సో ఫస్ట్ అయితే మనం ఎక్కడికైనా వెళ్ళి స్టే చూసుకోవాలి నిద్రపోవడానికి. ముందైతే బయటికి వెళ్ళి ఏమైనా తినాలి. ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళే నేషనల్ ఆడడానికి వచ్చారు ఆర్చరీ. వెల్కమ్ టు న్యూ ఢిల్లీ, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ డే 1. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? తినడానికి కదా. ఫస్ట్ ఏదైనా తిన్నాం, ఆకలి ఉంది. ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాం 2 సమోసా. అసలే చీకటి, ఓల్డ్ స్టేషన్ ఏమో దూరం, దారంతా కుక్కలు. ఇలాంటి టైంలోనే ఆచి తూచి జాగ్రత్తగా వెళ్ళాలి. చింటిని చూసారా? ఆటోలో పడుకుంది. నైట్ 9 తినాల్సింది. ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. బాగా ఆకలిగా ఉంది. 3 పరోటాలు ఇచ్చారు, అన్ని యావరేజ్గా ఉన్నాయి టేస్ట్. ఇక్కడితో అయితే డే 1 కంప్లీట్ అయిపోయింది. రేపు పొద్దున్న నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.